హాయ్ వియర్స్, దిస్ ఇస్ డాక్టర్ శిల్ప. నేను ఈ రోజు చెప్పదలుచుకుంది ఏంటంటే, బేబీ మానిటరింగ్ కోసం జనరల్లీ డెలివరీ టైంలో సిటీజీ అనేది, కార్డియో టోకోగ్రఫీ అనేది గ్రాఫ్ తీసుకోవడం జరుగుతుంది. సో ప్రతి 2 గంటలకి లేదా ప్రతి 4 గంటలకు ఒకసారి ఆ గ్రాఫ్ అంటూ తీసుకోవడం జరుగుతుంది. సో ఈ గ్రాఫ్ నెసెసిటీ ఏంటి చెప్పదలుచుకున్నాను. ఇంపార్టెన్స్ ఆఫ్ ది సిటీజీ అనేది చెప్పదలుచుకున్నాను. ఈ సిటీజీ అనే గ్రాఫ్ ఏదైతే ఉంటుందో దీన్నే నాన్ స్ట్రెస్ టెస్ట్ అంటారు. ఈ నాన్ స్ట్రెస్ టెస్ట్ అనేది ఈ కార్డియో టోకోగ్రఫీ మెథడ్ లో బేబీ హార్ట్ బీట్ తో పాటు తల్లికి ఎంత కాన్పు నొప్పులు అనేది వస్తున్నాయి, ఎంత ఒత్తిడితో వస్తుంది, ఎంత వరకు ఇంటెన్సిటీ వాళ్ళల్లో తీవ్రత అనేది కాన్పు నొప్పుల తీవ్రత ఉంది, ఆ కాన్పు నొప్పుల తీవ్రతని బిడ్డ తట్టుకోగలుగుతుందా లేదా, బిడ్డ హార్ట్ రేట్ కూడా గుండె హార్ట్ రేట్ కూడా ఏ రకంగా మానిటర్ అవుతుంది, ఒకవేళ హెచ్చు తగ్గులు జరుగుతున్నాయా, బిడ్డకి కాన్పు నొప్పులు అయితే ఎప్పుడైతే వస్తాయో బిడ్డలో హార్ట్ బీట్ అనేది కొంచెం తగ్గడం కానీ పెరగడం కానీ వేరియబిలిటీ అంటూ ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ వేరియేషన్స్ అనేది అంటే హెచ్చు తగ్గులు లేనప్పుడు కూడా బిడ్డ సరిగ్గా ఒక ప్యాటర్న్ లోనే సిటీజీ అంటూ గ్రాఫ్ లో ఎప్పుడైతే కాన్పు నొప్పులు వస్తున్నా కూడా బిడ్డ హార్ట్ రేట్ లో ఏ రకమైన హెచ్చు తగ్గులు లేనప్పుడు కూడా అది నార్మల్ గ్రాఫ్ గా కన్సిడర్ చేయడం జరుగుతుంది. అలాంటి టైప్ ఆఫ్ కార్డియో టోకోగ్రఫీ గ్రాఫ్ లో కూడా అది అబ్నార్మల్ గానే కన్సిడర్ చేసి మానిటరింగ్ ఇంకా ఎక్కువగా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అప్పుడు 4 గంటలకి కాదు, 2 గంటలకు ఒకసారి కాదు, గంటకి కూడా చేయాల్సిన అవసరం వస్తుంది. సో అలా గంటకి తీసుకున్న దాంట్లో ఎప్పుడైతే వేరియబిలిటీ ఉంది అని అంటే బేబీ కాన్పు నొప్పులను భరించే శక్తి బిడ్డ తీసుకోగలుగుతోంది, నార్మల్ డెలివరీకి ఇంకా ప్రయత్నం చేసే అవకాశాలు మనకు ఉన్నాయి అనేది దాని ద్వారా తెలుసుకోవచ్చు. ఎప్పుడైతే కార్డియో ఆ సిటీజీ గ్రాఫ్ లో హెచ్చుతగ్గులు లేకపోయినా అట్ ద సేమ్ టైం హార్ట్ రేట్ అనేది 180కి పైన వెళ్ళిపోవడం గానీ, నొప్పులు ఎప్పుడైతే వస్తాయో సడన్ గా నొప్పి వచ్చే టైంలోనే బేబీ హార్ట్ రేట్ అనేది 120 కంటే తక్కువ వెళ్ళిపోవడము, మాక్సిమం 110 కంటే 110 కంటే తక్కువగా వెళ్తున్నట్టయితే కూడా బిడ్డ ఆ నొప్పి తీవ్రతను అనేది తీసుకోలేకపోతోంది అనేది అర్థం చేసుకోవాలి. సో ఈ సిటీజీ పద్ధతితో పాటుగా పెల్విక్ ఎగ్జామినేషన్ చేస్తూనే ఈ రెండు బేస్డ్ ఆన్ దట్ ఈ 2 టెస్ట్ ద్వారానే మనకి నార్మల్ డెలివరీ చేయడం సురక్షితమా బిడ్డకి లేదా సిజేరియన్ సురక్షితమా అనేది చెప్పగలుగుతాం. కాబట్టి కార్డియో టోకోగ్రఫీ మాటికి తీస్తే బిడ్డకి ఏ రకమైన హాని ఉండదు. చాలా మంది ఏంటి కట్టేసి ఉండడం వల్ల మాకు చాలా ఇబ్బంది అవుతుంది, బిడ్డకి ఏమైనా ప్రెషర్ అవుతుందేమో, వద్దు అని చెప్పడం జరుగుతుంది. కానీ ఇది తీయడం వల్ల బిడ్డ ఎలా ఉంది, ఎంత నొప్పి తట్టుకోగలుగుతుంది, ఏ రకంగా బిడ్డ ఎంత వరకు వచ్చింది, ఇంకా తట్టుకునే శక్తి ఉందా లేదా అనేది మొత్తం క్లారిటీ అనేది చేయగలుగుతాం. సో మీకు ఈ విశిష్టత దీని ఇంపార్టెన్స్ అనేది అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్తే.